తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. వందే మాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో పార్లమెంట్లో ఒక ప్రధానమైనటువంటి చర్చ జరిపారు. అంటే చర్చ జరపడం, స్మరించుకోవడం అనేలో తప్పేం లేదు. జాతిని గౌరవించుకోవాలి, దేశాన్ని గౌరవించుకోవాలి, మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలి. ఇంతవరకు ఓకే. కానీ దేశంలో ప్రధానమైనటువంటి సమస్యలు, ఓ పక్క ఈ అనేక రాష్ట్రాల్లో వరదలు వచ్చి పంటలు నష్టపోయే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇండిగో విమానాలు ఆగిపోయి దేశంలో ప్రధాన సమస్యగా ముందుకు వచ్చిన సందర్భంలో వీటన్నిటిని వదిలేసి ఏదో రాజకీయ కోణంలో లాభాలు ఎత్తుకునే పనిలో పార్లమెంట్లో వందే మాతరం మీద చర్చ జరపడం ఎంతవరకు సబబు అనే అంశంపైన విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి మనతో ఉన్నారు. మనతో మాట్లాడదాం. ఏంటి మధు ఈ చర్చ అంశం, ఈ వందే మాతర గీతం? తెలుగు వన్ వీక్షకులకు ప్రణామం. మొట్టమొదటగా వందే మాతరం, జై హింద్, ఈ రెండు నినాదాలు స్వతంత్ర సంగ్రామంలో బాగా ఈ స్లోగన్లు రెండు వెలుగులోకి వచ్చినాయి, స్ఫూర్తినిచ్చినాయి, కూడా జాతికి స్ఫూర్తిని కూడా ఇచ్చినాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, డిస్ప్యూట్ లేదు. నా ఆలోచన, నా భావం ఏంటంటే, వందే మాతరం అంటే నిరుద్యోగ సమస్య వెడలిపోద్దా? వందే మాతరం అంటే మౌలిక వసతులు వస్తాయా? అందువల్ల ఏంటంటే వందే మాతరం అంటాం, 145 కోట్ల జనాభా రోజు ఉచ్చరిస్తారు. రూపాయి విలువ పెరిగిపోద్దా, తరిగిపోద్దా? అందువల్ల వందే మాతర నినాదం అనేది ఒక మతానికో, ఒక కులానికో, ఒక వర్గానికో, ఒక శాసన వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. అది దేశభక్తికి సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి ఈ వందే మాతరం అనేది అసలు ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, దీనికి మూలాలు ఏంటి అనేది ముందు చెప్పాల. దీనికి మామూలుగా ఏంటంటే సార్, ఇది నవంబర్ 7వ తేదీ 1875వ సంవత్సరంలో ఒక జనరల్ ఉండేది సార్. దాని పేరేంటంటే బంగదర్శన్ అనేటటువంటి, మనకి ఈనాడు మ్యాగజైన్ లాగా, ది హిందూ లాగా, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాగా ఒక మ్యాగజైన్ ఉండేదన్నమాట. అది దాంట్లో ప్రింట్ అయింది ఈ గేయం, ఈ జాతీయ గేయం. దాంట్లో ప్రింట్ అయిన దాన్ని 1905లో ఇది ఏంటంటే ఒక స్లోగన్గా మారింది. ఎందుకు మారింది? బెంగాల్ విభజన చేసినప్పుడు, అప్పుడు దేశ రాజధాని బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు కోల్కత్తా దేశ రాజధాని, ఇప్పుడులాగా న్యూఢిల్లీ కాదు. ఆనాడు దేశ రాజధాని ఏంది? బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిటిష్ ఇండియాలో కోల్కత్తా మహానగరం అనేది దేశ రాజధాని. అప్పుడేంటంటే బెంగాల్ని విభజించాలా అన్నటువంటి కుట్ర చేసినప్పుడు బ్రిటిషు ఇండియాలో, అప్పుడు 1905లో ఈ స్లోగను వందే మాతరం అనేటటువంటి శ్లోకం బాగా జాతీయోద్యమంలో పాపులర్ అయింది. అది ఒక విభజనని ఏకీకరణం చేయటం కోసం పుట్టినటువంటి స్లోగన్. కాబట్టి వందే మాతరం పట్ల ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది. నేనేమంటున్నానంటే, ఇప్పుడు 1896లో మొట్టమొదటగా దీన్ని కాంగ్రెస్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇది ఒక పార్టీ అనుకుంటారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంగ్రెస్ అంటే సమావేశం, నలుగురు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకునేదాన్ని కాంగ్రెస్ అంటారు. ఇది తెలుసుకోవాలా. కాంగ్రెస్ పొలిటికల్ పార్టీ అంటారు, రాహుల్ గాంధీ కాదు. కాంగ్రెస్ అంటే అర్థం ఏంటంటే, ఎనీ కైండ్ ఆఫ్ డిక్షనరీ చూసుకొని చదువుకోండి. కాంగ్రెస్ అంటే నలుగురు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకునేదాన్ని కాంగ్రెస్ అంటే సమావేశము అని అర్థం. సింపుల్ వర్డ్. దాన్ని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అని అలా తీసుకొచ్చాను. కానీ నలుగురు వ్యక్తులు కూర్చొని మాట్లాడుకునే దాన్ని సమావేశాన్ని, కాన్ఫరెన్స్ లాగా కాంగ్రెస్ అంటే సమావేశం అని అర్థం. అది పార్టీ నేమ్ కూడా కాదు. ఇంకా మనం చెప్పుకోవాలంటే సార్, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో 1950లో అడాప్ట్ చేసుకున్నారు. 1950లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అడాప్ట్ చేసుకున్నారు. ఓకే. నేననేది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏడున్నా అంటే నామినేటెడ్ చేయబడినటువంటి ఇద్దరు వ్యక్తులతో కలుపుకొని 545 మంది వందే మాతర గీతం పాడగలరా అని అంటుండా. స్ట్రైట్గా అడుగుతున్నా. అన్ని శాసనసభల్లో ఉన్నటువంటి ఆల్
స్టేట్స్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ కింద ఉన్నటువంటి సభల్లో కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కావచ్చు, తర్వాత రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ్యులు కావచ్చు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి మండల సభ్యులు కానీ వందే మాతర గీతం పాడగలరా? దాని అర్థం, భావం, తాత్పర్యం తెలుసా, చెప్పగలరా అంటే ఒక అర్థంలాగా మనకు అవపడుతుంది అన్నమాట. అందువల్ల వందే మాతర గీతం వల్ల దాన్ని గౌరవిద్దాం. ప్రతి ఒక్కరు వందే మాతర గీతాన్ని పాడదాం, గౌరవించాలి. ప్రతి పాఠశాలలో పాడతానంటారు. జాతీయ గీతాన్ని ప్రతి పాఠశాలలో అనునిత్యము వాళ్ళ రాష్ట్ర గీతంతో పాటు ఈ 3 గీతాలు పాడతారు. జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని, రాష్ట్ర గీతాన్ని. ఇది మ్యాండటరీ, అన్ని పాఠశాలలో పెడతారు. పోనీ నేనంటున్నాను సార్, ఇవాళ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఐఐఎంలు ఉన్నాయి, ఐఐటీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా సార్. వాటిల్లో పెడుతున్నారు సార్? ఉన్నాయా? ముందు అది చూడండి. ఏదైతే ఇంటర్మీడియట్ 10th అయిపోయిన తర్వాత జూనియర్ కాలేజీలు కానీ, ఐటీఐలో కానీ, బీఈడీ కాలేజీల్లో కానీ, టెక్నికల్ గ్రాడ్యుయేషన్ చంపినటువంటి మీ ఇష్టం వచ్చినటువంటి డీమెడ్ యూనివర్సిటీల్లో అసలు లేదు సార్. అంటే యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు కానీ, యూనివర్సిటీల్లో డీమెడ్ యూనివర్సిటీల్లో కానీ, జాతీయ విశ్వవిద్యాలయాల్లో కానీ ఒక సైనిక పాఠశాలల్లో నిరంతరం ఉంటుంది తప్ప పాఠశాల ప్రారంభంలోనే అసెంబ్లీ జరుగుతుంటుంది. అది మన చిన్నపిల్లలప్పుడు ఉండింది. ఆ తర్వాత ఇప్పుడు ఏదో కొన్ని స్కూళ్ళలో నడుస్తుంది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉంది. నేనేమి ఈ ప్రైవేటులైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్లో భాగంగా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఈరోజు జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని, రాష్ట్ర గీతాన్ని ఎన్ని స్కూళ్ళల్లో పాడుతున్నారో చెప్పండి సార్ నాకు. మ్యాండేటరీ చేయలే అసలు యూనివర్సిటీలో లేదు సార్. యూనివర్సిటీలో వస్తారో పోతారో పట్టించుకునే నాదుడే లేదు. ముందు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి యూనివర్సిటీలు, ఐఐఎం, ఐఐటీలకు సంబంధించినటువంటి ఈ ప్రొఫెషనాలిటీకి సంబంధించిన పోనీ ఈ వ్యవస్థలు ఉన్నాయి కదా సార్. రైల్వే వ్యవస్థ ఉంది, రోజు ఉద్యోగస్తులు మార్నింగ్ వస్తారు కదా. తర్వాత మన డీజీసీఏ ఉంది, విమానాల వ్యవస్థ ఉంది, గవర్నమెంట్ వ్యవస్థలు చాలా ఉండే కదా, సైంటిఫిక్ వ్యవస్థల్లో. ఎందుకు దీన్ని మ్యానిటర్ చేయటం లేదు ప్రభుత్వం? వీటన్నిటిని వదిలిపెట్టి ఈ సమావేశంలో ఆ 2 లైన్లు తీసేశారు. దానివల్ల నెహ్రూ ద్రోహం చేశాడు దేశానికి. 2 లైన్లు తీయటం వల్ల దేశానికి ద్రోహం జరుగుతుందా సార్? వ్యక్తిగత కక్షల కంటే కూడా దేశ సౌభాగ్యం గొప్ప సార్. నేను అనేది వ్యక్తిగత కక్షలు పక్కన పెడదాం. ఇప్పుడు నెహ్రూ ఆయన చచ్చిపోయి చాలా రోజులు అయింది. ఆయన కూతురు రంగంలోకి వచ్చింది, ఆయన మనవడు కూడా రంగంలోకి వచ్చారు. వాళ్ళు గతించిన కాలం. ఇప్పుడు నెహ్రూ చచ్చిపోయిన తర్వాత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి మనకి? ఎన్నో రకాల జనతా ప్రభుత్వాలు వచ్చినాయి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు వచ్చినాయి. తర్వాత ఇంకో డెమోక్రటిక్ రకరకాల ప్రభుత్వాలు ఏర్పడినాయి కదా సార్. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. ఇన్ని ప్రభుత్వాలు ఇవన్నీ కలిసి ఏమి సాధించినారు అనేటంటే, ఇప్పుడు ఒకటి అర్థం సార్, ఆధునిక దేవాలయాలు అన్నారు సార్. మనం ఆధునిక దేవాలయాల మీద ఒక చర్చ పెట్టుకోవాలి సార్. ఆధునిక దేవాలయాలు అంటే ఏంది? ప్రాజెక్టులు, బ్రాకర్ నగర్లు అయితేనేమి, నర్మదా సరోవర్ అయితేనేమి, నాగార్జున సాగర్ అయితేనేమి, శ్రీశైలం అయితేనేమి, తుంగభద్ర అయితేనేమి, కడియం ప్రాజెక్ట్ 1948లో తెలంగాణలో కడియం నది కట్టిన కడియం ప్రాజెక్ట్ అయినేమి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయినట్టు ఇలాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులో ఆధునిక దేవాలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది, వాటి ఏ విధంగా ఉందంటే చర్చ చేసుకొని అవన్నీ నిర్మించిన వాళ్ళు ఎవరు సార్? అవి చెప్పుకోరా? ఈ భారతదేశంలో ఉన్న ఐఐటీలు, ఐఐఎంలకి మూలాధారం ఎవరు సార్? వాటి గురించి మాట్లాడుకోరా? అందువల్ల ఏంటంటే ఈరోజు రోజుకి రూపాయి వ్యవస్థ పతనం అయిపోతుంటే, ఇతర దేశాల కరెన్సీ ఎంత పైకి పోతా ఉంటే, భారతదేశం రూపాయి విలువ రోజుకి దిగజారిపోతా ఉంటే దాని గురించి మాట్లాడుకోరా? 90 రూపాయలు చేరింది. 90 రూపాయలు చేరింది. ఎస్, నేననేది ఏంటి, వందే మాతరం అంటే 100 రూపాయలకి జాయిన్ అయిపోతాం. అతి త్వరలో 100 రూపాయలకి మోడీ గారి నాయకత్వంలో 100 రూపాయలకి $తో కంపేర్ చేసుకున్నప్పుడు, ఒకప్పుడు డాలర్ విలువ దేశ స్వతంత్రం వచ్చినప్పుడు 1920లో $1కి $3 సార్. 1920 కాలంలో $1 విలువకి $3 అయితే కానీ సమానమైనటువంటి డాలరు ఈరోజు డాలర్ ఎక్కడికి పోయింది? 100 రూపాయలకు పోయింది. మనం ముందుకు పోతున్నామా, వెనక్కపోతున్నామా? ఇంకొకటి, ఇవాళ మన కాడికి వెనక స్వతంత్రం తెచ్చుకున్నటువంటి చైనా ప్రపంచ దేశాలన్నిటికీ అప్పులు ఇస్తుంది, ప్రపంచ దేశాలన్నిటికీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. కానీ మనం ఎక్కడున్నాము? టెక్నాలజీని అడుక్కునే స్థాయిలో ఉన్నాము.
టెక్నాలజీని దిగుమతి చేసుకునే స్థాయిలో ఉన్నాం. ఈరోజు ఎక్స్పోర్ట్ పెంచాల్సింది పోయి దిగుమతులు. ఇవాళ పప్పు దినుసుల రంగంలో భారతదేశము, ఒక పప్పు దినుసుల రంగంలో సార్ భారతదేశము ఇవాళ తీసుకోండి మీరు దిగుమతి స్థితిలో ఉన్నాం. ఇవాళ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ సంగతి సంబంధించి నిత్యం అంటే ప్రతి అన్నం తినాలంటే ఆయిల్ ఉండాలి సార్, ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్. ఆయిల్ కూడా ఉత్పత్తి చేసుకోలేనట్టు, అంటే క్రూడ్ ఆయిల్ వేరు, ఇంట్లో వంట నూనెలకు సంబంధించినటువంటి ఎడిబుల్ ఆయిల్, వంట నూనెలకు సంబంధించి దిగుమతి స్థాయిలో. వందే మాత్రం అంటే వంట నూనె ఆయిల్ వస్తుందా? వందే మాత్రం అంటే నేనేది పప్పు దినుసులు వస్తాయా? పేదవాడి కడుపు నిండద్దా? నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయా? అందువల్ల ఆలోచన చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి సార్. దేశంలో రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర రావట్లేదని ఒక పక్క మొత్తుకుంటున్నారు. పప్పులు కానీ, ఉప్పులు కానీ, నూనెలు కానీ ఏవి కూడా. కానీ ధరలు చూస్తే భయంకరంగా ఉంటున్నాయి, దిగుమతులు ఎక్కువ అవుతున్నాయి. దేశీయంగా ఉన్నటువంటి ఉత్పత్తులు ప్రోత్సహించితే ధరలు తగ్గవా? నేననేది ఒక మాట సార్, మీరు సింపుల్గా మన తెలంగాణలో ఎప్పుడు మాత్రం మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, అన్నిట్లో అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లు సకల సంపదల గల్లా ఈ దేశంలో దరిద్రం ఎట్లాయే. ఇది సకల సంపదలకు నెలవైనటువంటి సార్ నీళ్లున్నాయి, విశాలమైన పంట భూములు ఉన్నాయి, అటవీ భూములు ఉన్నాయి, మేధా సంపత్తికి కొదువే లేదు. ఈరోజు అమెరికా లాంటి పెద్ద పెద్ద ఆస్ట్రేలియా లాంటి లండన్ లాంటి దేశాల్లో మన మేధా సంపత్తిని వాడుకుంటున్నారు. ప్రపంచ దేశాలు ఘోషిస్తున్నాయి భారతీయ మేధా సంపత్తి వల్లనే మా దేశాలు పురోగభివృద్ధి చెందుతున్నాయని అంటారు. ఒకవైపు మేధావుల్ని వలసవాదులుగా మార్చారు. ఈ దేశంలో కొంతమంది దోసేసుకొని పోతా ఉన్నారు. నేననేది వ్యవసాయం అనేది పెద్ద సాయం చేస్తుంది దేశానికి. ఇవాళ వ్యవసాయం చేసే ప్రతి రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పక మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సార్ ఈ దేశంలో ప్రభుత్వ రంగంలో ఎన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టారో నాకు చెప్పానండి. ఏ రాష్ట్రంలోనైనా మోడీ గారు ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏమన్నా నెలపగలుగుతున్నాడా? అదేవిధంగా మనం తీసుకుంటే గతంలో నెహ్రూ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, నెహ్రూ మీకు పడపావచ్చు. నెహ్రూ గారు పెట్టినటువంటి జాతీయ సంస్థలని ఇవాళ మీరు ఎందుకు అమ్మేస్తున్నారు? అంటే అవి పెట్టిన వాళ్ళు ఎవరు? ఆ సంస్థలు మీరు ఎందుకు అమ్ముతున్నారు? అంటే మీరు పెట్టిని మీరు అమ్మలా, ఎవరో పెట్టి దాన్ని బాగా లక్షల కోట్ల సంపదను సృష్టించినటువంటి వాటిని ఎందుకు అమ్మేస్తున్నారు? వీటి మీద చర్చ జరగదు. అందువల్ల ఈ లిబరలైజేషన్ పాలసీలో భాగంగా గ్లోబలైజేషన్ భాగంగా ఈరోజు చూసాం సార్ మనం ఒక ప్రైవేటు సంస్థ ఇండిగో అనే ప్రైవేటు సంస్థ విమానాలు ఆపి చేస్తే గందరగోళమైనటువంటి పరిస్థితి, దేశం యొక్క దుస్థితి. మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఏమైంది? ఆ టైంలో ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ బలోపేతం అయ్యి ఉంటే మీరు ట్రావెల్ చేసి ప్రజలకు సేవ అందించేవాళ్ళు కదా. ఆ విధంగా ఒక రకంగా పంట పండించినటువంటి రైతులకు గిట్టుబాటు ధరలు లేక, ఒకవైపు మౌలిక వసతులు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ స్టోరేజ్లు లేక, ఇంకోటి ప్యాకింగ్ టెక్నాలజీ అందుబాటులో లేక, గ్రామీణ ప్రాంతాలకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కాక అల్లాడిపోతుంటే దేశం కష్టకాలంలో ఉంటుంటే ఇటువంటి సమస్యలన్నీ చర్చించుకోకుండా వందే మాతరం అని ఈదులెంబడబడి తిరిగితే కరోనాలో పళ్ళిని కొట్టుకుంటే, కరోనాలో వ్యాక్సిన్ కొనుక్కోకుండా పళ్ళాలు కొట్టుకుంటే కానీ కరోనా తగ్గినట్టు. దీపాలు వెలిగిస్తే కరోనా పోయిందా? పళ్ళాలు కొట్టుకుంటే కరోనాకు పోయిందా? వ్యాక్సినేషన్ కొనుక్కుంటే తద్వారా కరోనాని మనం నిరోధించగలిగినాం. అలాగే దేశంలో ఉండేటటువంటి పేదరికాన్ని ఏ విధంగా రూపుమాపాలా, దేశంలో ఇన్నోవేషన్ రంగం అంటే టెక్నాలజీ రంగాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలా, దేశంలో ఉండేటటువంటి యువతకు ఉద్యోగాలు ఏ విధంగా కల్పన చేయాలా. తర్వాత ఇవాళ మనమే అంటున్నాం కదా సార్, ఇవాళ పైలట్లు కొరత ఉందని. ఈరోజు ఒకవైపు చదువుకున్న బీటెక్ చదువుకున్న పిల్లలు కోకొల్లలు ఉండరు భారతదేశంలో, లక్షల మంది బయటకు వస్తారు. ఇవాళ అది చదువుకోవాలంటే 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా అది ట్రైనింగ్ ఖర్చు అవుతుంది. సామాన్యుడు పెట్టుకోలేరు కదా. ఈరోజు ఆదివాసీలు కానీ, గిరిజనులు కానీ, బహుజనులు కానీ అందరు పెట్టుకోలేని పరిస్థితి. ఇరువిరిగా నువ్వు ట్రైనింగ్ సెంటర్లు పెట్టి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా మ్యాన్ పవర్ని. స్వదేశీ అవసరాలు జరిగిన తర్వాత ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. ఈ కోణంలో చర్చలు జరగకుండా పార్లమెంట్ దేనికి సార్ ఉండేది? దేశ పురోభివృద్ధికి, దేశ అభివృద్ధికి బాటలు వేసే విధంగా చర్చలు జరగాల. మౌలిక అంశాలను వదిలేసి ప్రచార అంశాలను చేతపట్టుకొని ఇప్పుడు వందే మాతరంలో గీతంలో లైన్లు పోయినాయి, లేకపోతే అసలు వందే మాతర గీతానికి సంబంధించి స్వాతంత్రోద్యమంలో వీళ్ళ పాత్ర ఏంటి? వీళ్ళు అసలు అడ్రస్ లేరు కదా ఆ టైంలో. స్వతంత్రోద్యములు వీళ్ళాడున్నారు. స్వతంత్రోద్యమంలో దేశ పౌరులందరూ స్వతంత్రోద్యమంలో ఉంటే ఈ వందే మాతరం దాంట్లోకి సంబంధించినటువంటి వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళ పాత్ర శూన్యం. కాబట్టి ఈ మధ్య ఏంటంటే ప్రచార యాత్ర ఓళ్ళ ప్రచారం చేసుకోవటానికి మిగిలిపోయినారు.
మేమే దేశభక్తులకి బ్రాండ్ అంబాసిడర్లు అయినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు సార్. ఈ దేశం అనేది విభిన్న కులాలకి, విభిన్న మతాలకి, విభిన్న వర్గాలకి ఏకీకరణమైనటువంటి దేశం అన్నమాట. ఈ మధ్యకాలంలో హిందీ భాషని దక్షిణాది రాష్ట్రాల మీద రుద్దాలని చూశారు. ఏమైంది? హిందీ భాష నేషనలైజ్డ్ లాంగ్వేజ్ చేయాలని చూశారు. దక్షిణాది రాష్ట్రాలని తిరుగుబాటు జరిగినది కాదు సార్. మరాఠవాడ ఉంది మహారాష్ట్ర, వాళ్ళ భాషాభిమానులు ఎక్కువ. అలాగే తెలుగు భాషాభిమానులు ఎక్కువ, బెంగాలీలోకి భాషాభిమానం ఎక్కువ. అలాగే తమిళం అయితే ఇంకా ఘోరం. వాళ్ళు ఏంటంటే తమిళంలోనే మాట్లాడతారు, వాళ్ళకి అన్ని భాషలు వచ్చినా కూడా తమిళంలోనే మాట్లాడతారు. కన్నడిగులు అంటే విభిన్న భాషలకి నెలవైనటువంటి ఈ దేశంలో ఒక భాషను రుద్దాలనుకోవటం ఇది కరెక్ట్ కాదు సార్. భారతీయుడిగా ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు వందే మాతర గేయాన్ని గౌరవిస్తారు, బ్లడ్లో జీర్ణించుకొని ఉంటుంది సార్. మీరు చెప్పితే నేర్చుకోవాల్సినటువంటి దుస్థితిలో భారతీయులు ఎవరూ లేరు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక నినాదం వస్తుంది. ఇప్పుడు బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే ఏడాదికి. దానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు కనపడుతుంది మనకి, చర్చలు, వ్యవహారాలు ఇవన్నీ. ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్ ఓకే సార్. బెంగాల్ ఎలక్షన్లో ఒకటి ఎస్ఐఆర్ అని ఒకటి ఉంది సార్. ఎస్ఐఆర్ అంటే బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఓటర్సు, వాళ్ళు ఓట్లుగా నమోదైనారు, వాళ్ళు పోతున్నారు, అది ఓకే, దాని వరకు ఒప్పుకుంటారు. ఒక బంగ్లాదేశ్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇలా కేరళలో ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇలా హైదరాబాద్లో ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు యూపీలో ఉన్నారు. అప్పుడు ఏంటంటే బెంగాల్లో ఉండేటటువంటి వందే మాత్రం ఒక్కటి పెడితే బెంగాల్ ఓటర్లు వేస్తారా? అక్కడికి నిరుద్యోగం లేకుండా చేసి అక్కడ అభివృద్ధి జరిగినప్పుడు అక్కడ ఒకప్పుడు బెంగాల్ కరువు ఎంతమంది చచ్చిపోయినారు సార్ తిండి లేక. ఈరోజు అటువంటి దుస్థితి అయితే లేదు కదా బెంగాల్లో. బెంగాల్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేస్తాం? బెంగాల్లో మనం ఏ విధంగా నిరుద్యోగ యువతకి ఉపాధి ఇలా ఒరినాట్లు వేయటానికి తెలంగాణకి, ఆంధ్రాకి బెంగాల్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు? అక్కడ ఉపాధి ఉంటే ఎంత దూరం ఎందుకు వస్తారు సార్? ఇలా తెలంగాణలో ఏ పల్లెకన్నా పోండి బెంగాలీలు వచ్చి ఒరినాటు వేస్తున్నారు. మీరు అదే బెంగాలీలు ఆంధ్రప్రదేశ్లో గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, పెన్నా డెల్టాగా బాధంది. ప్రతి గ్రామాల్లో బెంగాలీ కూలీలు వలస బాధం. నాడు కరువు కోరల మధ్య బెంగాల్ ఇరుక్కొని పోయింది, నేడు వలస వచ్చి బతుకుతున్నారు. అందువల్ల బెంగాల్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం? ఇవాళ గంగా నది ప్రవహించేటటువంటి నేల బెంగాల్ సార్. అక్కడ ఎందుకు మీరు మౌలిక వసతులు, ఇండస్ట్రియలైజేషన్ పాలసీలను ఏర్పాటు చేయలేకపోతుంది? అందువల్ల ఏంటంటే మమతా బెనర్జీ ఏదన్నా తప్పులు చేయొచ్చు. మమతా బెనర్జీ కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకొని ఉంది. ఆమె టీఎంసీ అని, తులమాల కాంగ్రెస్ అని. ఆమె ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఎంత డబ్బు వసూలు చేసింది? దేశంలో ఒక కొత్త తర అవినీతిలో ఎలక్టోరల్ బాండ్లో 6,200 కోట్ల పైగా భారతీయ జనతా పార్టీ కంపెనీల కాడ వసూలు చేస్తే రెండో ప్లేస్లో టీఎంసీ వసూలు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ రెండో ప్లేసు, మూడో ప్లేసు బీఆర్ఎస్, ఫస్ట్ ప్లేస్ వచ్చి దేశాన్ని అన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమో 5వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. ఏది ఎలక్టోరల్ బాండ్లో దేశాన్ని అన్నేళ్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో 5-6 ప్లేసుల్లో పడిపోతే మొదటి ప్లేస్లో వచ్చేసేమో భారతీయ జనతా పార్టీ 6,250 కోట్లు పైబడి వసూలు చేశారు ఎలక్టోరల్ బాండ్లు. 2 టీఎంసీ, మూడో ప్లేస్ నిన్నగాక మొన్న తెలంగాణ ఉద్యమంలో పుట్టిన భారతీయ రాష్ట్ర సమితి 1,200 కోట్లు పైన వసూలు చేసింది కంపెనీల కాడ. ఈ డబ్బులు పెట్టేసి అంటే ఓట్లు కొనుగోలు పథకాలు ఏర్పాటు చేయటం, ఇటువంటి అన్నిటికీ పనిచేయదు. ఉందే మాత్రం గీతమా? డబ్బులు పంచకుండా మనం ఓట్లు వేయండి అని చెప్పి ఇటువంటి ఈసీని బలోపేతం చేయటం, పకడ్బందీగా ఎలక్షన్లు నిర్వహించడం, వీటిల్లో పనిచేయదా? వ్యవస్థలన్నీ బలోపేతం చేయటమా? అందువల్ల ఏంటంటే వందే మాతరం అనేది ప్రతి ఒక్కరు గుండెల్లో ఉన్నటువంటి నినాదం. నేను ఇంకొకటిసారి వెంకటేశ్వరరావు గారు, మన తెలుగు కవి ఒక పెద్ద ఒక మాట చెప్పాడు. ఈ వందే మాతరం దేశం కరువు కాటకాలతో, నిరుద్యోగంతో, నీళ్లు లేక అల్లాడిపోతున్నప్పుడు దీన్ని తిప్పి రాశాడు మన తెలుగు కవి. ఇది తెలుసుకోవాలి సార్ తెలుగు ప్రజలు. చాలామంది మర్చిపోయి ఉంటారు, దాన్ని నేను సేకరించాను. ఆయన రాసింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇది సినిమాలో ఉంటుంది సార్, ప్రతి ఒక్కరికి తెలుసు. సీనియర్ సిటిజన్లకు బాగా తెలుసు, మిడిల్ వాళ్ళకి బాగా తెలుసు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతర గీతం వరస మారుతుంది, తరం మారుతుంది, ఆ స్వరం మారుతుంది. సుజల ఇమల కీర్తనలో, శుభలాశయ వర్తనలో జలం లేక బలం లేక జనం ఎండుతుంది. మలయజ శీతల పదకోమల భావన బాగున్నా కంటిలో తెలియని మంట రగులుతుంది. కంటిలో తెలియని మంట రగులుతుంది. తర్వాత తరం మారుతుంది, ఆ స్వరం మారుతుంది.
వందే మాతరం అని చెప్పి రాశాడు. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ప్రతి కంటిలో మంట రగులుతుంది నేడు. 200 లక్షల కోట్ల అప్పుల్లో భారతదేశం ముంచిన చరిత్ర మీది. ఎలా తీరుస్తారు ఈ 200 లక్షల కోట్ల అప్పు? ఎవడ చేసిన అప్పు? ఎవడకు దోచిపెట్టారు ఈ 200 లక్షల కోట్ల అప్పు? ఇది ఎవరు తీర్చాలా? భారతీయ పౌరులు తీర్చాలా? ద్రవ్యోళ బలం రోజు రోజుకి పెరిగిపోతుంది. ద్రవ్యోళ బలాన్ని ఎలా కట్టడి చేస్తారో మీరు చర్చలు చేసి చెప్పటం వల్ల, నిరుద్యోగ యువతకి ఉపాధి ఏ విధంగా కల్పిస్తారో చర్చలు జరగటం వల్ల, పార్లమెంటు పెట్టుకున్నది జాతీయ గీతం మీద, జాతీయ గేయం మీద చర్చ చేసుకోవడానికి కాదు సార్. పార్లమెంటు ఇనాదం ఇవ్వండి, ప్రతి స్కూల్లో ఆచరించండి. 150 సంవత్సరాలు అయింది, అందరూ 1 సంవత్సరం పాటు పాటించండి. గౌరవాన్ని పెంచండి. దేశ ఆర్థిక వ్యవస్థను కూడా పెంచండి. దేశ ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది సార్? నేడు కుంచుకోబోతుంది. దీని మీద దృష్టి సారించండి. దీనికి ఏమి ఇచ్చారంటే సార్, దీనికి కూడా చెప్తాను సార్. నేను వీళ్ళు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంటు. phase 1, phase 2, phase 3, phase 4 4 ఫేసులుగా వందే మాతరం ఉత్సవాలు చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. తప్పు కాదంటున్నా నేను. దాంట్లో 7, 14 నవంబర్ మధ్యకాలంలో వందే మాతరానికి సంబంధించి, phase 2 19వ తేదీ జనవరి 26, 2026 మధ్య phase 2 ప్రోగ్రాము. phase 3 ప్రోగ్రామ్ ఏంటంటే 7, 15 ఆగస్టు 2026, 7వ తేదీ నుంచి ఆగస్టు 15 దాకా 2026లో మళ్ళీ ఉత్సవాలు. 4వ ఫేజ్ ఏంటంటే 1వ తేదీ నుంచి 7వ తేదీ నవంబర్ 2026. ఏంది ఈ కథ? ఇది రోజు ఉండాల. నిత్యం భగవంతుడికి మనం ఏ విధంగా శ్రీరామచంద్రుడు పూజించుకుంటామో, 7 కొండల వాడిని ఏ విధంగా పూడ్చుకుంటామో, సకల దేవతలు, హిందూ దేవతలు ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా పూజలు ఏ విధంగా నిర్ణయిస్తామో, వందే మాత్రం అనేది పాటలుగా చేసిన ఏందిరా నాయన ఈ కథ? రోజు ఒక ప్రార్థనలాగా ప్రార్థించాల్సినటువంటి గేయాన్ని మీరు వారోత్సవాల్లాగా, అర్ధోత్సవాల్లాగా చేయటం అనేది మన దేశ పౌరులు చేసుకున్న దౌర్భాగ్యమైనటువంటి ఈ దుస్థితికి నేను చాలా బాధపడుతున్నా సార్. కాబట్టి రోజు నిత్య నైవేద్యంలాగా పూజించుకోవాల్సిన, పాడుకోవాల్సిన గేయాన్ని మీరు 4 పాటలు చేశారు చూసావా? దీనికి మించినటువంటి అగౌరవం వందే మాత్రానికి ఇంకొకటి లేదని మాత్రం నేను చెప్పగలను సార్. దేశంలో ఉన్న మౌలిక సమస్యలను పట్టించుకోకుండా వాటి మీద ఏదో కప్పదాడి వ్యవహారాలు చేసుకుంటా ఇటువంటి నినాదాలు, ప్రజల్లో ఉద్రేకాలు, ఆవేశాలు పెంచడానికి, ఇది ఒక రకమైనటువంటి కల్లోలాన్ని సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలని ఇక్కడి నుంచి ఆయన మానాలని, మేధావులు ఇవన్నీ పరిశీలించి తగు నిర్ణయాలు, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం.